గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు లైవ్లో రావడానికి కారణం ఏంటంటే, ఒక భార్య భర్తల రిలేషన్ గురించి మీతో మాట్లాడాలని వచ్చాను. అది అందరూ తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, ఇప్పుడు ఫోన్లు వచ్చిన తర్వాత భర్త భార్యకేమో, భార్యకి భర్త ఏంటి, పిల్లలకి తండ్రి ఏంటి, తండ్రికి పిల్లలు ఏంటి, ఏ రిలేషన్కి ఇంపార్టెంట్ లేకుండా పోయింది. ఆడవాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు, మగవాళ్ళు జాబులు చేస్తున్నారు. కానీ ఆడవాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, పిల్లలకి చేసుకోవాలి, భర్తకి చేసుకోవాలి, అత్తమామలకి చేసుకోవాలి, అటు ఉద్యోగం చేయాలి, ఇటు ఇంటికి రావాలి, మళ్ళీ సాయంత్రం అయితే పిల్లలకు వండి పెట్టుకోవాలి. తన యథావిధిగా తన పనులు తను చేసుకుంటూ పోతుంది. ప్రేమగా ఉండదు, భర్తను సరిగ్గా చూడదు, ఇంట్లో రాగానే నైటీ వేసుకొని ఉంటారు, ప్రేమగా పలకరించరు, ఉండరంటే ఎలా ఉంటారండి? పొద్దున భర్త వెళ్ళిపోయినప్పుడు అలసిపోయి ఇంటికి రాగానే భర్తకి కాఫీ కావాలా, టీ కావాలా, స్నాక్స్ కావాలా ఇస్తాము. ఇచ్చిన తర్వాత తిన్నాక కాసేపు సరదాగా పెళ్ళంతో కూర్చొని, వైఫ్తో ఏం చేసావు ఈరోజు వర్క్ అంతా ఏం జరిగింది, పొద్దునుంచి ఇప్పటిదాకా ఏమేమి పని చేసావు, ఏమేమి చేసావు, అసలు జర్నీ ఎలా జరిగింది అని 4 మాటలు మాట్లాడి, సరదాగా నవ్వుతూ మాట్లాడి, తనతో పాటు కూర్చొని టీ అయినా స్నాక్స్ అయినా షేర్ చేసుకుంటూ అలాగా ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే ఆ ఆడకూతురు ప్రాణం ఇస్తుంది. నా భర్త నాతో ఇంత హ్యాపీగా ఉన్నాడా అన్న ఆ ఒక్క చిన్న ఫీలింగ్తో తన జీవితాంతం బ్రతుకుతుంది. ఆడదానికి కావాల్సింది 100 కోట్ల ఆస్తులు కాదు, బంగారము, బట్టలు ఇవన్నీ పక్కన పెడితే ప్రేమగా చూసే భర్త. ఆ భర్త 10 నిమిషాలు టైం ప్రేమగా స్పెండ్ చేస్తే చాలు, తన జీవితం మర్చిపోతుంది, ఏమైనా చేస్తుంది, నీ కాళ్ళ దగ్గర పడుంటుంది, నీకోసం ప్రాణం ఇస్తుంది. అంత ప్రేమని ఇంట్లో పెట్టుకొని బయట ప్రపంచాన్ని ఎందుకు చూస్తారు? బయట రంగులను ఎందుకు చూస్తారు? అది ఇంట్లో ఎందుకు చూసుకోకూడదు? ఇంట్లో అంత టైం ఎందుకు స్పెండ్ చేయకూడదు? అది ఎప్పటికి అర్థమవుతుంది? ఎప్పటికి తెలుసుకుంటారు? మీరు సంతోషంగా ఉండాలంటే భార్యను సంతోషపెట్టాలి. బయట ఏ మగాడైనా ఇంట్లో ఆడకూతుర్ని సంతోషంగా హ్యాపీగా నవ్వుతూ వెళ్ళాడనుకో, అలాగే నవ్వుతూనే వస్తాడు. చిరుబొరులు ఆడుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ వెళ్తే అలాగే వస్తారు. గివ్ అండ్ టేక్ పాలసీ లాగా మనం ఎంత హ్యాపీగా ఉన్నామో వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు. మనం ఎంత కష్టపడుతున్నాం వాళ్ళు అంతే కష్టపడతారు. ఎందుకు అర్థం చేసుకోరు ఈ ప్రపంచంలో మనుషులు? దయచేసి ఒక భార్యను విలువ తెలుసుకోండి. ఆమెను ఎలా సంతోషపెట్టాలో నేర్చుకోండి. నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.